హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు ఉల్లిపాయ టమాటా పచ్చడి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికి ఆయిల్ కొంచెం ఒక 3 స్పూన్లు వేసుకోండి, ఎందుకంటే పచ్చడి కదండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి మీడియం సైజు కంటే కొంచెం మీడియం సైజు ఉంటే 3 తీసుకోండి, చిన్న సైజు అయితే ఒక 4 పడతాయి, పెద్ద సైజు అయితే 2 ఉల్లిపాయలు పడతాయండి. మీరు చట్నీ మీకు ఎంత కావాలో అన్ని ఉల్లిపాయలను బట్టి క్వాంటిటీ ఉంటుంది. నేను ఇప్పుడు మీడియం సైజువి 2 తీసుకున్నాను ఉల్లిపాయలు. ఇవి మనం పచ్చివాసన పోయేదాకా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా బ్రౌన్ కలర్ కూడా రాకూడదండి, దూరగా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి ఒక 5 ఎండుమిర్చి తీసుకోండి. మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, స్పైసీగా కావాలంటే. దీంట్లోకి నేను ఒక 7-8 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేయండి. దీంట్లోనే చేసిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాలు 2 తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి. కొంచెం రెడ్గా ఉన్నవి తీసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. సింపుల్ పచ్చడి అండి, ఈజీగా అయిపోతుంది. మీకు అసలు ఒక 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం మనం మూత పెట్టేస్తే టమాటాలు అలాగే ఆయిల్లో కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఒక 2 నిమిషాల పాటు. కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో చివరిగా మనం ఇంగువని ఒక 1/2 స్పూన్ వేసుకున్నామండి. ఇంగువ కంపల్సరీ వేసుకోండి, ఫ్లేవర్ అంతా దీంతోనే ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో ఇంకా ఏమీ వేయనవసరం లేదండి, సింపుల్ చట్నీ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం దీంట్లో మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక చిన్న స్పూను ఆయిల్ వేసుకోండి. అంటే ఇది పోపు కోసం అండి, ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను ఇందులో. ఆవాలు అలాగే 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, ఇంకా ఏమీ వేయనవసరం లేదండి, ఈ 2 చాలు. కరివేపాకు కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి. సింపుల్ అన్నమాట, ఈజీగా మీకు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. టిఫిన్ బాక్స్లోకి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి కానీ, బ్యాచిలర్స్ పిల్లలకు కానీ, అలాగే చిన్నపిల్లలకి దోశలోకి మార్నింగ్ ఈజీగా చేసుకునేటట్టుగా నేను ఈ చట్నీని చూపించాను. ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఇందులోకి ఎలాంటి మనం ఐటమ్స్ కూడా వేయనవసరం లేదు, ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, అలాగే మీకు దోశల్లో కానీ ఇడ్లీలో కానీ సూపర్గా కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ పచ్చడి. ఏమీ లేనప్పుడు ఇలాంటి చట్నీ కూడా మనం రెడీ చేసుకొని బాక్స్లో తీసుకెళ్ళచ్చు, ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.